వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఫస్ట్ అంశం సామాజిక నిర్మితి. దీనినే సోషల్ స్ట్రక్చర్ అంటారు. దీని వలన ఒక సమాజంలో ఉన్న వివిధ రకాల అంశాలు ఏ రూపంలో అమర్చబడి ఉన్నాయి, తద్వారా ఆ సమాజంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అసలు సామాజిక నిర్మితి అంటే ఏంటి? ఈ సామాజిక నిర్మితి లేదా సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది హెర్బర్ట్ స్పెన్సర్. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది, అడగడానికి ఆస్కారం ఉన్నది. హెచ్ఎం జాన్సన్ రచించిన సోషియాలజీ గ్రంథం ప్రకారం సామాజిక నిర్మితి అంటే ఒక సామాజిక వ్యవస్థలోని అంగాలు ఏ రీతిన, ఏ అంశం ఆధారంగా, ఏ విధంగా, ఏ స్థాయిలలో పొందుపరచబడ్డాయి అనేదే సామాజిక నిర్మితి. అనే మరొక సామాజిక శాస్త్రవేత్త ప్రకారం ఒక సమాజంలోని వివిధ అంశాలు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండి పరస్పర సంబంధంతో కలిసి పనిచేయడమే సామాజిక నిర్మితి అవుతుంది. ఎమైల్ డర్క్హైమ్ ఈ సామాజిక నిర్మితి అనే భావనని సోషల్ ఫిజియాలజీ అనే పదంతో పిలవడం జరిగింది. మొత్తంగా సామాజిక నిర్మితి అనే భావన ఒక సమాజం ఏ విధంగా నిర్మించబడింది, అందులో ఎలాంటి అంగాలు ఏ రూపంలో, ఏ అంశం ఆధారంగా, ఏ స్థాయిలో నిర్మించబడ్డాయి అనే అంశాన్ని తెలియజేస్తుంది. వివిధ సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం సమాజం విశ్వవ్యాప్తమైనది, శాశ్వతమైనది, ఏకత్వ భావన కలిగి ఉంటుంది. అయితే వీరి ప్రకారం భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాలను గమనిస్తే, ఒకటి భిన్నత్వం, డైవర్సిటీ అంటాం. అంటే వివిధ రకాల మతాలు, కులాలు, తత్వాలు కలిగి ఉండటం. 2 ఏకత్వం, యూనిటీ. అంటే భారతీయులు లేదా ఇండియన్స్ అనేది ఏకత్వ భావనను చూపిస్తుంది. 3 భిన్నత్వంలో ఏకత్వం, డైవర్సిటీ ఇన్ యూనిటీ. అంటే దేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, వర్గాలు ఉన్నప్పటికీ మొత్తంగా వీరందరూ ఇండియన్స్ లేదా భారతీయులుగానే పిలువబడటం. 4 గ్రామీణ సమాజం. 5 గిరిజన సమాజం. 6 కుల ఆధారిత సమాజం. 7 ఉమ్మడి కుటుంబం. 8 జాజిమాన్ వ్యవస్థ. 9 హిందూ సామాజిక నిర్మాణం. 10 పితృస్వామ్య సమాజం వంటి ప్రధాన లక్షణాలను కలిగి ఉంది. బిఎస్ గుహ అనే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త భారతీయ సమాజాన్ని 1931 జనాభా లెక్కల ఆధారంగా 6 జాతులుగా వర్గీకరించడం జరిగింది. 1 నిగ్రిటో జాతులు, వీరే దేశంలో స్థిరపడిన మొదటి జాతిగా గుర్తించబడ్డారు. 2 ప్రోటో ఆస్ట్రలాయిడ్, వీరే దేశంలో వ్యవసాయాన్ని ప్రారంభించిన వ్యక్తులుగా గుర్తించబడ్డారు. ప్రస్తుతమున్న సంతాలులు, ముండారీలు ప్రోటో ఆస్ట్రలాయిడ్లుగా గుర్తించబడ్డారు. 3 మంగోలాయిడ్స్, వీరు ప్రస్తుతం ఈశాన్య భారతంలో 7 సిస్టర్గా పిలువబడిన అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ప్రాంతాలలో స్థిరపడడం జరిగింది. 4 నార్డిక్స్, వీరినే ఇండో ఆరియన్స్ అంటారు. బిఎస్ గుహ ప్రకారం మొత్తం 6 జాతులలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న జాతి ఇండో ఆరియన్స్, వీరే దేశంలో హిందూ సంస్కృతికి మూలకారకులుగా చెప్పబడ్డారు. 5 వెస్ట్రన్ బ్రాకీ సెఫల్స్, వీరు 6 జాతులలో సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న జాతిగా పిలువబడ్డారు. 6 మెడిటేరియన్స్, వీరిలో ద్రవిడియన్లు ఒక భాగం. ద్రవిడియన్లే చరిత్రలో ఆర్యుల చేత దశీలుగా పిలువబడ్డారు. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి, వీటిలో దేశంలో మొదటగా వచ్చిన జాతి నిగ్రిటోలు, చివరగా వచ్చిన జాతి మంగోలాయిడ్స్, హిందూ సంస్కృతికి మూలకారకులు నార్డిక్లు. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్న అంశాలు. జాజిమానీ వ్యవస్థ, దీనినే చరిత్రలో జాజ్మాన్ వ్యవస్థ అంటారు. ఈ జాజ్మాన్ అనే పదం యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. మరి సంస్కృత భాషలో యజమాన్ అంటే యజ్ఞం చేయువాడు అని అర్థం. యజమాన్ యొక్క సేవకులను ప్రజ లేదా కామిన్స్ అంటారు. జాజిమాని పదాన్ని మొదటగా ఉపయోగించింది వైజర్. ఇతడే ఈ జాజిమానీ వ్యవస్థకు సంబంధించి హిందూ జాజిమానీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి జాజిమాన్ వ్యవస్థ అంటే ఏంటి? వివిధ కులాల మధ్య కనిపించే కులపరమైన వృత్తి సేవల వినిమయం. ఉదాహరణకి
ఒక భూస్వామికి తన భూమి యొక్క కార్యకలాపాలు మరియు ఇతర మత సంబంధమైన సంస్కారాలు నిర్వహించుకోవడానికి వివిధ రకాల వృత్తులు తమ సేవలను అందించి వారి నుండి ప్రతిఫలాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా వృత్తులకి మరియు ఆ యజమానికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యం. ఒకప్పుడు జాజిమానీ వ్యవస్థ గ్రామీణ సంఘటితానికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహాయపడింది. కానీ జాజిమానీ వ్యవస్థ వలన కాలక్రమంలో భూస్వామ్య వ్యవస్థ, వాటి యొక్క అవశేషాలు వెట్టి, బాలకార్మికత, కుల వ్యవస్థ, ఆడపాపల ఇలాంటి దురాచారాలకు కారణమైనది. సమాజంపై వివిధ సామాజిక శాస్త్రవేత్తల యొక్క భావనలు. కారల్ మార్క్స్ ప్రకారం సమాజం మొదట ఆదిమ కమ్యూనిజం లక్షణాన్ని కలిగి ఉంది. క్రమంగా అది ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. టోనిస్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం వ్యక్తుల మధ్య బాంధవ్యాలు బలంగా ఉంటే అలాంటి సమాజాన్ని జెమిన్ షాఫ్ట్ సమాజం అంటారు. బలంగా లేనట్లయితే అలాంటి సమాజాన్ని జెషల్ షాఫ్ట్ సమాజం అంటారు. రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ప్రకారం సమాజం జానపద, పట్టణ సమాజాలు అనే 2 సమాజాలుగా వర్గీకరించబడింది. గత ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న కుటుంబం నందు మన అనే భావన అధికంగా కలిగి ఉంటుంది. పై భావనల ప్రకారం ప్రస్తుత సమాజం యొక్క పరిణామాన్ని పరిశీలిస్తే ఆదిమ సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారీ సమాజం, సామ్యవాద సమాజంగా మార్పు చెంది ఏర్పడింది. సమాజంపై వివిధ సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలు. 1. ఏవి స్మిత్ ప్రకారం భారతదేశం భిన్న జాతుల ప్రదర్శనశాల. 2. కారల్ మార్క్స్ ప్రకారం మతం అనేది ఒక మత్తు మరియు ఉపశమనకారిణి. 3. ఏఆర్ దేశాయ్ ప్రకారం హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఒక ఉక్కు కవచంగా ఉన్నది. 4. భారతదేశాన్ని మొదటగా పోర్చుగీసు వారు హిందుస్థాన్ అని పలకడం జరిగింది. 5. భారతదేశాన్ని మొదటగా బ్రిటిష్ వారు ఇండియా అని సంబోధించడం జరిగింది. వివిధ సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశం మతాల ప్రయోగశాల. అభ్యర్థులకు ఒక మనవి. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సోషియాలజీ అనేది కొద్దిగా కఠినతరమైన అంశం. కాబట్టి ఈ వీడియోని అలాంటి వారికి షేర్ చేయగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సోషియాలజీకి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.